నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం అల్లూరి స్మృతి వనం వద్ద ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. కూటమి 2 ఏళ్ల పాలనలోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. కోలమూరు, వాండ్రంగ్ గ్రామాల్లో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. బడియేడు పిల్లలు బడిలోనే ఉండాలని కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పిలుపు. ప్రతి ఒక్కరూ బడిలో చేరి విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్ష. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం భీమవరం అల్లూరి స్మృతి వనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో జరిగిన అనేక పోరాటాలకు సంబంధించి స్మరించుకునే వారిలో అల్లూరి మొదటి వరుసలో ఉంటారన్నారు. ఒక మహనీయుడు, అది మన ప్రాంతానికి చెందిన ప్రపంచ ఖ్యాతిని గడించినటువంటి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇటీవల మన భీమవరంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహావిష్కరణ ద్వారా ప్రపంచ స్థాయిలో ఆ రోజు భారతదేశంలో మరొక గొప్ప నాయకుడిని పరిచయం చేసిన పరిస్థితి కలిగిందన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ, అల్లూరి మనందరికీ ఒక ఆదర్శమన్నారు. కొంతమంది మనుషులు ఈ సమాజంలో పుట్టి మరణించినప్పటికీ కూడా బతికి ఉంటారని, దానికి అల్లూరి సీతారామరాజు నిదర్శనమన్నారు. ఇటువంటి మహానుభావుల ఆదర్శాలను మన సమాజం మరియు యువత స్ఫూర్తి పొందాలన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. 1897 జూలై 4న జన్మించిన అల్లూరి కేవలం 27 ఏళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొని వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామరాజు ప్రజల్లో చైతన్యం నింపి వారికి ధైర్య సాహసాల్ని కలిగించి పోరాట మార్గాలు నేర్పించారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అన్నారు. వీరు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ, విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎన్నటికీ మరవలేందన్నారు. పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, వారి పోరాట పటిమతో బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు. ధైర్య సాహసాలు, దేశభక్తితో వారి ప్రాణాలు తృణప్రాయంగా ఇచ్చారన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారని కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, గాదిరాజు సుబ్బరాజు, చెరుకోడ రంగసాయి తెలిపారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీతారామరాజు గారు జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు జోహార్ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు భారత్ మాతా కీ మాతరం 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 వచ్చారు ఏమీ సార్ నెక్స్ట్ పెట్టండి సుబ్రగారు పెంచగలి గారు తెలుగు జాతి భారతావనికి పూర్తిదాయకంగా జయంతి అల్లూరి గారిది. అయితే ఈవేళ మనం ఈ శృతిమానం ఏదైతే ఉన్నదో అది 22 జూలై 4 నాడు రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి దేశంలోనే అతి పెద్దదైనటువంటి 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని సాక్షాత్తు దేశ ప్రధాని భీమవరం వచ్చి ప్రాంతానికి దాన్ని ఆవిష్కరించడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన అందరూ కూడా గర్వించి తగాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి మాత్రమే అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం గురించి ఆయన చేసినటువంటి త్యాగాల గురించి తెలుసు. దేశంలో మిగతా రాష్ట్రాలకు మిగతా ప్రాంతాలకు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం గురించి ఆయన చేసినటువంటి పోరాటం గురించి అవగాహన లేనటువంటి పరిస్థితి. అయితే ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి కార్యక్రమంలో అప్పుడు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు కిషన్ రెడ్డి గారి యొక్క చొరవతో అల్లూరి అనేటువంటి ఒక విప్లవ యోధుడి యొక్క పోరాటం దేశ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అల్లూరిని గుర్తించి ఆయనకి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందంటే దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చొరవ కారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అల్లూరి స్ఫూర్తి మనందరూ కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి దేశంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు ఏతున్నాయో పరిస్థితులు ఏతున్నాయో అవగాహన చేసుకుని ఏదైతే తల్లి భారతి భర్త మాత్రమే బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి సంఖ్యల నుండి విడిపించాలనేటువంటి ఒక ఆలోచన ఆ రోజుల్లో చేసి యావత్ జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అడవుల్లోకి వెళ్లారు, గిరిజనులతో కలిసి తిరిగారు, గిరిజనుల్ని చైతన్యపరిచారు, గిరిజనుల యొక్క అలవాట్లు ఏతున్నాయో చెడు అలవాట్లకు దూరం చేశారు, మద్యానికి మత్తుపానీయాలకి దూరం చేశారు. ఒక గెరిల్లా యుద్ధ పోరాట టీముని సమకూర్చుకుని ఏదైతే అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాన్ని కేవలం వెల్లంబులతో గడగడలాంచినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయాన్ని మనం కూడా గుర్తించాం. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి బ్రిటిష్ వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని తెచ్చుకుని అదే ఆయుధాలని అదే బ్రిటిష్ వారి మీద ప్రయోగించినటువంటి
పోరాట యోధుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు. అయితే ఇటువంటి పెద్దల యొక్క జయంతి చేసుకునేటువంటి సందర్భంలో మనందరి మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన, జయంతులు వర్ధంతులు చేసినంత మాత్రాన అల్లూరికి మనందరూ కూడా నివాళులు అర్పించినట్టు కాదు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా గ్రహించారు. ఆయన యొక్క జీవిత చరిత్ర చదవాలి, దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగాల గురించి తెలుసుకోవాలి. కేవలం 26 సంవత్సరాల వయసులో ఆయన బ్రిటిష్ వారితో చంపివేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే దేశం కోసం, తల్లి భారత కోసం, మాతృభూమి కోసం అవసరమైనటువంటి సందర్భాల్లో మనం ఏ త్యాగానికన్నా సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అవగాహన చేసుకోవాలని విద్యార్థులను కోరుతా ఉన్నాం. అల్లూరి స్మృతివనం యొక్క నిర్వహణ కమిటీ ఏదైతే ఉందో ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు ఈ స్మృతివనాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్ది దీన్ని విద్యార్థులందరూ కూడా అందుబాటులో ఉంచాలి. ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా, అనేక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థులకి ఇటువంటి స్మృతివనాన్ని చూసినప్పుడు వారి యొక్క జీవితం గురించి తెలుసుకునేందుకు ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేయించి, అంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తి కలిగించాలనే ప్రయత్నం ఇవాళ ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ చేస్తూ ఉన్నది. మరి ఇవాళ 129వ జయంతి సందర్భంగా కూడా విద్యార్థులకి వ్యాసరచన పోటీలు పెట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మీద అంటే అవగాహన కల్పించడం కోసం, అలాగే నవభారతంలో విద్యార్థుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో అనేటువంటి అంశాల మీద వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించి ఇవాళ విద్యార్థులకి మరి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ దాన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథరాజు గారి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ స్క్రీన్ని ఒక పక్క ఒకటి అటాచ్ చేసుకోవచ్చు, పైన ఒక 2 చేసి ఒక మంచి డిజిటల్ స్క్రీన్ అల్లూరి సీతారామరాజు గారి ఈ ప్రాంగణం ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్గా చేసి అల్లూరి సీతారామరాజు గారి చిత్రమే కాదు, ఇంకా స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తినిచ్చే చక్కని సినిమాలు కానీ డాక్యుమెంటరీస్ కానీ ఎన్నో ఉన్నాయి. జిల్లాలోని విద్యార్థులకి వాటిని అన్నింటినీ స్ఫూర్తిదాయకంగా ప్రదర్శనలు మనం ఏర్పాటు చేసి వారిలో ఒక స్ఫూర్తి నింపడానికి, ఒక దేశభక్తి భావం ఉండటానికి ఈ ప్రాంగణం చక్కటి ఉత్ప్రేరకంగా ఉంటుంది అని చెప్పి విశ్వనాథరాజు గారి సహకారంతో ఈ ప్రాంగణాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తినిచ్చే ప్రాంగణంగా మనం మలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రేపు వచ్చే జయంతి నాటికి మనం ఇక్కడ దీన్ని మరింత అభివృద్ధి చెందిన ప్రాంగణంగా చూసుకుందాం. ఇక్కడ ఉన్న మువ్వన్నెల జెండా రూప శిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి జన్మదినం కూడా జూలై 4 కావటం. స్వతంత్ర సమరయోధుడు, మన్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వారు మన ప్రాంతంలో మొగళ్ళు జన్మించి చిన్న వయసులోనే దేశం కోసం ఆలోచన చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. 26 సంవత్సరాలకే దేశం కోసం బలిదానం చేసిన మహోన్నత వ్యక్తి వారు. బ్రిటిష్ వారిని గజగజలాడించి ఈ రాష్ట్రం, ఈ దేశం ఎవరికే బానిస కాదు అనే ఆలోచనతో నడిచిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వారి త్యాగ నిరతని 129 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం గుర్తుంచుకొని చేసుకుంటున్నామంటే వారు చేసిన త్యాగాలు అటువంటివి. ఆ మహనీయుని నిరంతరం ఇక్కడ స్మరించుకుంటూ, వారి సేవ చేసుకుంటూ, వారి ఆశయబాటలో నడుస్తామని చెప్పి నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆనంద ఫౌండేషన్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం, ఈ ప్రెమిసెస్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేయడానికి వారికి ముందు రావడం, దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం ఆనంద ఫౌండేషన్ విశ్వనాథ్ ఆనంద్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు వారందరూ కూడా విప్లవ స్ఫూర్తిని అల్లూరి సీతారామరాజు గారు ప్రజలకి, జాతికి, గిరిజన ప్రజలకి చేసిన సేవలు, ఆ స్ఫూర్తితోటి వారంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి లాగా రెడీ అయ్యి ఇక్కడికి రావడం, ప్రజలందరూ కూడా వారి యొక్క చేసిన త్యాగానికి ఘన నివాళి అర్పిస్తూ వారి యొక్క బాటలో ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున మరి ఆయన మన్య వీరు అల్లూరు సీతారామరాజు గారి కంటే అందరికీ తెలిసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా యువతకి ఈ రోజున పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంటని తెలుసుకునే విధంగా కూడా వీళ్ళ డిజిటల్ ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా సంతోషం. ఇప్పుడున్న సొసైటీ, సమాజంలో ఇలాంటి నాయకులు గుర్తు పెట్టుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా అభినందనీయం.
అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా టీం పెట్టుకొని మనం ముందుకైతే టీం ఏదైనా అవ్వచ్చు. హానరబుల్ సీఎం గారు స్వచ్ఛంద మీద కానీ, సిఎస్ఆర్ మీద కానీ, P4 మీద కానీ ఇలా రకరకాల టీమ్స్ ఆంధ్రరాజు ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు యొక్క 129వ జయంతి సందర్భంలో భీమవరం పట్టణంలో మరి ఒక డిజిటల్ స్క్రీన్ ని ఇనాగ్రేట్ చేయాలని మేడం గారిని అలాగే టిప్లాని కోవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ డిజిటల్ స్క్రీన్ సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రలో ప్రముఖుల యొక్క స్వతంత్ర సమర యొక్క జీవితం కూడా దాంట్లో ప్లే చేయడం జరుగుతుంది. ప్రజలు అందరూ డిజిటల్ స్క్రీన్ ని ఉపయోగించారు. డిజిటల్ స్క్రీన్ అల్లూరి చరిత్ర, జాతీయ గీతాలు అన్ని కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు మేడం గారి సూచనల మేరకు ఆనంద ఫౌండేషన్ వారు ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఎదురైందని ఎమ్మెల్సీ కౌరు శ్రీను అన్నారు. కాళ్ల మండలం పెదమీరంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఎల్ఏ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీను, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ బీఎల్ఏలు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ఓటర్ తమ ఓటును కాపాడుకోకపోతే ప్రభుత్వం నుండే వచ్చే సంక్షేమ పథకాలు రద్దవుతాయని సూచించాలని తెలిపారు. ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజు గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఎల్ఏలకు సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమస ప్రసాదరాజు, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, కామన్ నాగేశ్వరరావు, పడాల కిషోర్ రెడ్డి, ఉండి పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు, చెల్లబోయిన పాపారావు, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు పెన్మస రంగరాజు, గుండు నాగేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బిఎల్ఏలు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అని మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా వాస్తవానికి అటు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బిఎల్ఏలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ మన స్టేట్ లో ఎక్కడ కూడా అదర్ పార్టీలు అంటే అధికార పార్టీ కానీ లేకపోతే కూటమిలో సంబంధించిన పార్టీ కానీ ఎవరు కూడా బిఎల్ఏలు ఎదురుకొచ్చి పనిచేస్తున్న దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మన వాళ్ళే దగ్గరుండి నిజంగా చాలా బాగా మానిటరింగ్ చేస్తున్నారు. నిజంగా ఈ మానిటరింగ్ లో మీరు ఒకటే చెప్పాలి, ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అమ్మ మన ఓటు ఈ రోజు పోయిందంటే మనకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ లేదా మనకు వచ్చే పెన్షన్లు కానీ ఇవన్నీ మిస్ అవుతాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఓటుని మనం కాపాడుకోవాలని ఒక్క మాట చెప్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే అమ్మో మన ఓటు ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలన్న ఆలోచనకి ప్రతి కుటుంబం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతి ఇంటింటిని టచ్ చేస్తున్నారు కాబట్టి రేపు మనకి స్థానిక సంస్థలు కానీ లేకపోతే వచ్చే 2029లో ఎలక్షన్లో కానీ మనకి ప్రతి చోట కూడా అత్యధిక మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లోనే ఆల్రెడీ గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అన్నది మన అందరికీ కూడా అవగాహన వచ్చింది. ఎందుకంటే గతంలోన జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇంకా లేనే లేడని చెప్పేసి వాళ్ళ నోటితోటే మాట్లాడిన పరిస్థితి. కానీ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడన్నా మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేస్తుండే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏం చెప్తున్నారు, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు అని చెప్పేసి ఒకసారి మీరు అందరూ కూడా పక్కదారులు చూస్తున్నారు. దయచేసి అలా చూడకండి. అంటే వాళ్ళలో ఎంత మార్పు వచ్చింది, ఎంత భయం వచ్చింది అన్నది ఒకసారి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం కూడా చాలా చోట్ల ఉన్నటువంటి మన ఏదైతే పనులకు వచ్చిన వాళ్ళతోటో లేకపోతే వేరే వాళ్ళతోటో లేకపోతే బిజినెస్ చేసుకున్న వాళ్ళతోటో మనం చర్చించుకుంటుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ప్రభుత్వం మీద 1000 రెట్లు బెటర్ అని ప్రతి ఒక్కరూ చెప్పుకునే పరిస్థితి మన రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో వచ్చింది. ఏదన్నా అధికార పార్టీకి 3 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యతిరేకత అన్నది బయటపడుతుంది. కానీ ఈ ప్రభుత్వానికి 3 కలిసి ఉన్నా సరే ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాల్లోనే వ్యతిరేకత అన్నది ఉంది. దయచేసి దీన్నే దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన స్థానిక సంస్థల్లో కూడా సర్పంచ్లు కానివ్వండి, ఎంపీడీసీలు కానివ్వండి, జడ్పీడీసీలు కానివ్వండి ఏ విధంగా గెలవాలన్నది ఈ బిఎల్ఎల్ చేతిలో ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి పనిచేస్తే రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో గత 5 రాష్ట్రాల్లో మనం చూసాం. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ అధికారం ఏ రకంగా చేజెక్కించుకుంది, ఎన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చింది, దాన్ని సర్ని ఏ రకంగా ఉపయోగించుకున్నది మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో చూసాం. ఇవన్నీ ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వానికి వేరే దారి లేదు,
మొన్న ఎలక్షన్ లో అనేక అబద్ధాలు చెప్పింది, అనేక మోసాలు చేసింది. ఏ ఒక్క హామీని అమలు జరపకుండా ఈ రోజు పరిపాలన చేస్తుంది. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏ వర్గాలకు సంబంధించిన నాయకులు, ఓటర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, నమ్మే పరిస్థితి లేదు. ఇంకా వారికి వేరే దారి లేదు. ఏకైక మార్గం సరణ అడ్డం పెట్టుకుని ఏ రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలి, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతోటి, పెద్ద కుట్రతోటి ఉంది. దీన్ని మనం అడ్డుకోవాలి. ఏ రకంగా అడ్డుకోవాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఎలక్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఏని ఒక గ్రామాల్లో పట్టున్నటువంటి వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పనులు చేసినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి మనం చైతన్యం చేయాలి. చైతన్యపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుకు సంబంధించింది ఏ ఒక్క ఓటు పోకుండా కాసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తద్వారా ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి రావాలి అంటే ఈ రోజు బిఎల్ఏలే కీలకం. వారు చేసినటువంటి సేవల వల్లే అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్మినటువంటి కానీ మీరు ఏ ఓటర్ని ఏ రోజు ఎలా బూత్ లెవెల్ వెళ్ళి ఎలా రీచ్ చేయాలనేది మాకు ఈ అందరికీ నాకు తెలిసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది డాష్ బోర్డ్. ఫస్ట్ పేజ్ ఇక్కడ మీకు ఈ డౌన్ ఇది డాష్ బోర్డ్. నెక్స్ట్ వాటర్స్ అనేది ప్రాంప్ట్ ఉంది చూసారా కింద డౌన్ లో. ఈ వాటర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఈ సెర్చ్ ఆప్షన్ దగ్గర మీరు పలానా బూత్ పేరుతో గానీ నంబర్ తో గానీ ఏ దేనితో సెర్చ్ చేసినా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు పలానా కిషోర్ నాదే అక్కడ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నా ఫుల్ నేమ్ ఇలా వస్తుంది, నా కంప్లీట్ డీటెయిల్స్, నా వాటర్ ఐడి డీటెయిల్స్ అన్ని ఇలా కనిపిస్తాయి. మీకు ఈ పైన బాగా చూస్తే ఈ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే 5 క్వశ్చన్స్ మన సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి సింపుల్ ఎడిట్ ఆప్షన్ కొట్టినంటే ఫస్ట్ ఆప్షన్ ఓటర్ రెసిడెంటా మైగ్రెంటా డెత్తా. సో మీరు ఇలా ఫస్ట్ ఆప్షన్ లో రెసిడెంట్ అయితే రెసిడెంట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ వారి యొక్క ఓటర్ యొక్క ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి థర్డ్ ఆప్షన్ అయితే బిఎల్ఓ హ్యాండ్ ఓవర్ ది ఎలిమినేషన్ ఫామ్ టు ఎలక్టోరల్. అంటే బిఎల్ఓ ఇంటికి వచ్చి ఎలిమినేషన్ ఫామ్ ఇచ్చారా లేదా, ఎస్ ఆర్ నో. ఇచ్చి ఉంటే ఎస్, ఒకవేళ ఇవ్వకపోతే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన మహావీరుడు అని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను శనివారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్లబ్ సెక్రటరీ రుద్రరాజు నర్సరాజు మాట్లాడుతూ గిరిజనుల కోసం ఆయన పరితపించేవారన్నారు. ఎల్సీఎఫ్ఐ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ గెరిల్లా పోరాటంలో సీతారామరాజుది అందివేసిన చెయ్యి అన్నారు. కోశాధికారి కన్నెగంటి రూత్కళ, వేగేసిన అనంతలక్ష్మి, సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు, హర్నాథరాజు, గొట్టుముక్కలరాము, పెరిమస్ రంగప్రసాదరాజు, పూసపాటి వెంకట్రామరాజు, బుద్ధరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. వాండ్రం మెయిన్ స్కూల్లో విద్యా సామాగ్రి, మిఠాయిలు పంపిణీ చేశారు. సీతారామరాజు అంటే ఒక వీరుడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదిన కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆయనకి జయంతి తెలపాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. 27 సంవత్సరాల వయసులో దేశం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మా ప్రజలకి న్యాయం జరగాలి అనే కాన్సెప్ట్ తో పోరాటం చేశారు. ఆ పోరాటం గిరిజనుల ఆత్మగౌరవం కోసం, అడవి బిడ్డల బ్రతుకు తెరువు కోసం వారు ఈ పోరాటం చేయటం జరిగింది. మేము కూడా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని భవిష్యత్తులో కూడా వారి యొక్క త్యాగాల్ని మనం ఎప్పుడూ శిరస్మయంగా గుర్తుంచుకుని భావితరాలు కూడా స్మరించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా సీతారామరాజు గారు పాండ్రంగి అనే గ్రామంలో పుట్టారు. పెరిగిందంతా కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా మోగోళ్ళు, మన భీమవరం సమీపంలోనే ఆయన విద్యాభ్యాసం అంతా జరిగింది. గిరిజనుల పోరాటంలో
గెరిల్లా పోరాటం చేశారు. ఈయన అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈయన వైద్యం కూడా చేసేవారు. వాళ్ళకి జాతకాలు అవి చెప్పేవారు. గిరిజనులకు ఏమొచ్చినా కూడా సీతారామరాజు గారే చూసుకునేవారు. వాళ్ళు చైతన్యం చేసుకొచ్చి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుగా అతి పిన్న వయసులో ఆయన వీరమరణం పొందారు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తుంది ఉండే లైన్స్. ఉండి మండలం కోలమూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేరుచెల్ల శ్రీహరి చక్రవర్తిరాజు చెక్పోస్ట్ రాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని చెక్పోస్ట్ రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దెందుకూరి సత్యనారాయణ రాజు, పేరుచెల్ల గౌతమ్ రాజు, పేరుచెల్ల సూర్యవర్మ, పేరుచెల్ల రామకృష్ణంరాజు, నంబూరి రంగరాజు, పేరుచెల్ల ప్రసాదరాజు, మంతెన రామరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా కోలమూరులో ప్రతి సంవత్సరం ఈ జయంతి ఉత్సవాలు ఇలా చేస్తున్నాం. స్కూల్ పిల్లలు అందరినీ కలిసి బిస్కెట్లు, చాక్లెట్లు ఇలాంటివి పంచిపెట్టి ఘనంగా ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి సత్కరించి మేము ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా చేస్తున్నాము. కోలమూరు ప్రజల తరఫున మా శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు జోహార్, అల్లూరి సీతారామరాజు జోహార్, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజుకి జోహార్, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజుకి. బడియేడు పిల్లలు బడిలోనే ఉండాలని, బయట ఎవరూ ఉండరాదని, ప్రతి ఒక్కరూ బడిలో చేరి విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి రావాలని కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం 19వ వార్డులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ మున్సిపల్ మోడల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తమ పరిసరాల్లోని బీహార్ కార్మికుల పిల్లలను 8 మందిని దత్తత తీసుకుని పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రిమూర్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ల కృషితో ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పనిచేస్తున్నాయని, ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అందరూ బడిలో చేరి విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి రావాలని విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. తమ వద్ద తమ పరిసరాల్లో నివసిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుల పిల్లలు పాఠశాలలో చేరకుండా బయట ఉండడం చూసి ఆయన చలించి వారు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 8 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ తన సొంత ఖర్చులతో సమకూరుస్తానని అన్నారు. పాఠశాల రోల్ను 60 నుండి 140కి పెంచిన ప్రధాన ఉపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్ను, ఉపాధ్యాయులను, ఎస్ఎంసీ వారిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి BVVSSS బి రమణ మాట్లాడుతూ బడికి దూరంగా ఉండి బయట తిరుగుతున్న బీహార్కి చెందిన 8 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించి వారికి అన్ని సదుపాయాలు సమకూర్చిన డాక్టర్ గంటా త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహ్మద్ షబీనా మాట్లాడుతూ అందరూ చదవాలి, అందరూ అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తుందని అన్నారు. టీడీపీ నాయకురాలు మాదాసు కనకదుర్గ, నాయకులు యలమంచిలి శ్రీనివాస్, ఎండి షాబు, గొలగాని రాంబాబు, ప్రధానోపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్, ఉపాధ్యాయులు అల్మాస్ బేగం, చంద్రిక, శిరీష, మెహర్, ఎస్ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీ తోట సిద్ధరామలక్ష్మి గారు, భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజలి గారు, వాళ్ళు ఎప్పుడు ఒకటే కోరుకుంటారు. కేంద్ర మంత్రి గారు మన శ్రీనివాసరావు గారు గాని అందరూ బాగుండాలి, పిల్లలందరూ బాగా చదువుకోవాలి, పిల్లల భవిష్యత్తే బాగుండాలి, దేశ భవిష్యత్తు గాని రాష్ట్ర భవిష్యత్తు గాని బాగుంటుందనే ఉద్దేశంతో మన రాష్ట్రం ఎంతో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే పిల్లల కోసం, చదువుల కోసం ఎంతో ప్రత్యేకమైన ఒక స్థానం ఏర్పాటు చేయడం, 10th క్లాస్ లో మంచి ర్యాంక్ వచ్చిన వారిని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వేరే కంట్రీకి పంపించి అక్కడంతా స్టడీ కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే పిల్లలు మీరు ఎంత బాగా చదువుకుంటే మన రాష్ట్రం కానీ మన దేశం కూడా అంత బాగుండదని
మీ అందరికీ తెలియజేస్తూ మా షాప్ లో పనిచేసి బీహార్ నుంచి వచ్చిన 5-6 ఫ్యామిలీలు ఉంటే 5-6 ఫ్యామిలీలోని సుమారు 8 మంది పిల్లలు వాళ్ళు ఉంటున్నారు మా దగ్గర. వాళ్ళు ప్రత్యేక దత్తత తీసుకొని అబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూల్లో మన బాబాజీ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ అనేకంగా ప్రజల్లో పిల్లల విషయంలో సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో, ఈ యొక్క బోర్డర్ స్కూల్లో మేము చదువుకున్నదే ఏదో రకంగా ఉండేది. ఈ చుట్టుపక్కల జాయిన్ అవ్వాలన్నా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా బాగా లేబరు లేదంటే వారు జాయిన్ అవ్వాలని ఇబ్బంది పడేవారు. కానీ మన బాబాజీ మాస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన స్కూల్ గురించి మన అందరూ కూడా బాగా చదివించాలి, బాగా అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ అయితే 60 మంది పిల్లలు, ఈ రోజుకి అయితే మన ఈ స్కూల్లో 141 మంది ఉండడం అంటే సామాన్య విషయం కాదు. అది ఒక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే మన బాబాజీ మాస్టర్ గారు ఇవాళ 2-3 జాయిన్ చేసి 2-3 చదువు చెప్పడం అంటేనే ఇటువంటి స్కూల్లో కష్టం. అటువంటిది సుమారు సంవత్సరంలో 80 మందిని జాయిన్ చేసి 141 మందికి పెంచారంటే ఆ ఘనత ఏంటో మనందరం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ కూడా ఇక్కడ మేడమ్స్ కానీ సార్స్ కానీ అందరూ కూడా తన సొంత పిల్లల కింద చూసి ఎంతో తోడుగా ఉండి ప్రతి విషయం కూడా అర్థమయ్యేలాగా వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. ఎంతో బాగుండడం వల్లే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. పిల్లలందరికీ, పిల్లల పేరెంట్స్ కి అందరూ కూడా శుభవార్త. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తల్లికి వందనం కింద పోయిన సంవత్సరం సుమారు 10,000 కోట్లు వేయడం, 3వ వారంలో జూలై 3వ వారంలో మళ్ళీ 10,000 కోట్లు వేయడం. తల్లికి ఎంతమంది ఉన్న అంతమందికి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను జయించి కేవలం పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ 10,000 కోట్లు వేస్తాకే మన రాష్ట్రం గవర్నమెంట్ ముందుకు వచ్చారు. అది ఉద్దేశించి మన పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా బాగా చదివించాలని ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే వారు దాత, మన అందరికీ తెలుసు ఎప్పటి నుంచో వారు రాజకీయాల్లో కూడా అనేక రంగాల్లో సేవలు చేసేవారు. అలాగే ముందు ముందు ఇంకా చాలా చేస్తారు వారు, మాకు తెలుసు. ఎందుకంటే వారు తెలియని వ్యక్తి కాదు. వాళ్ళ దగ్గర పనిచేసే బీహార్ పిల్లలకి గుర్తించి వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోయినా కూడా ఒక 8 మందికి వారు ఈ అబ్దుల్ కలాం ఆజాద్ స్కూల్లో జాయిన్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ రోజు చదివించుకోవాలంటే డబ్బుతో కూడిన పని. అలాంటిది ఈ రోజున మన ప్రభుత్వం వారు చాలా మంది ఆదుకుంటున్నారు. మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అలాగే మనం ప్రైవేట్ స్కూల్ ఒకలాగా గవర్నమెంట్ స్కూల్ ఒకటే అనుకోవద్దు. 2 స్కూల్ ఒకటి, ప్రైవేట్ స్కూల్ అన్న గవర్నమెంట్ స్కూలే ముద్దు. ఎందుకంటే ఎక్కడైనా కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. మీరు చదివే చదువులో ఉంది. మీ చదివే చదువు చివరి వరకు ఎవరు తీసుకెళ్లేరు. అది మనం ఆ దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలి. ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చక్కగా స్టడీ చెప్తున్నారు. అలాగే మన గంటా తిరుమూర్తులు గారు కూడా మనకి చాలా మనకి పిల్లలు తీసుకొచ్చి బాగా చదువు చెప్పే విధంగా మాస్టర్లు కూడా, మన బాబా మాస్టర్ కూడా అబ్దుల్ కలాం స్కూల్లో కూడా చాలా చక్కగా ఈ డెవలప్ చేశారు. మన బాబా మాస్టర్ గారు ఏ స్కూల్లో ఉన్నా కూడా, అన్ని ఎక్కడ ఉన్నా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది స్కూల్స్. పిల్లలు జాయినింగ్ విషయంలో కానీ ప్రతిదీ కూడా చాకచక్యంగా చేస్తారు మాస్టర్ గారు. మాస్టర్ గారి కోసం చాలా చెప్పాలనుకుంటున్నాను. గొప్ప నాయకుడని మేము చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. గంటా త్రిమూర్తులు గారిని, ఆయన చేసే కార్యక్రమాలని చాలా అందరికీ తెలుసు, నవ్వచ్చు. ఎందుకంటే రాజకీయం అంటే తమ కోసమే కాదు, ఎదురు వాళ్ళకి ఉపయోగపడాలి, ఎదురు వారిని మనం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో రోజుకి కనీసం 4-3 ఎంతో సేవాభావంతో సేవ చేస్తున్నారు. ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన మంచి నిర్ణయాలు తీసుకుని ఎంతో మందికి ఉపయోగం కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు 8 మంది బాలబాలికల్ని అబ్దుల్ కలాం స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఆయన స్టాఫ్ లో వర్క్ చేస్తున్నారు.
వాళ్ళకి ఆధార్ కార్డు లేని కారణంగా చదువుకి దూరంగా ఉండడం జరిగింది. వాళ్ళు అలా కాదు, తను చదివిన ఇదే స్కూల్లో వాళ్ళు కూడా చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్ గంటా తిరుమతి గారు చేసే కార్యక్రమము ఎంతో మహోన్నతమైనది. వాళ్ళ అబ్బాయి దీనికి స్ఫూర్తి. మణికంఠ గారు ఆయన ఏంటంటే అందరూ చదువుతున్నారు, ఆయన దగ్గర పనిచేసే బీహార్ వాళ్ళ యొక్క పిల్లలు వీళ్ళు 8 మంది చదువులు లేకుండా ఉన్నారు. ఆధార్ కార్డులు లేవని వాళ్ళు జాబ్ లో స్కూల్లో జాయిన్ అవ్వలేదు. వారికి కూడా చదువు కావాలి, మా పిల్లలు ఎలా చదువుకున్నారో అలా చదువుకోవాలనే మంచి హృదయంతో సార్ వాళ్ళందరినీ దత్తత తీసుకుని మన పాఠశాలలో జాయిన్ చేయాలని, నేను చదువుకున్న పాఠశాలలో మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా బాగా స్కూళ్ళు బాగా డెవలప్ చేశారు. మా స్కూల్లో చదివించాలనే మంచి సౌహృదయంతో ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసే కార్యక్రమం ఈ రోజుని ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మా పాఠశాల తరఫున, మా టీచర్స్ తరఫున, అందరి తరఫున కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.